దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాక్యాంశాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనములు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అనేక మందికి ఈ శ్రేష్టమైన వాక్య సందేశాన్ని షేర్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాల్ని పొందుకోవాలని ప్రార్థిస్తున్నాము. ఆమెన్. ఈరోజు వాక్యాంశము ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానిద్దాం. ఇదిగో, నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఆమెన్. నిన్ను విడువను అని చెప్తూ ఉన్నాడు యాకోబుకి దేవుడైన యెహోవా. నీకు నేను తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నిన్ను సంరక్షిస్తాను, రక్షిస్తాను అని చెప్తూ ఉన్నాడు. నిన్ను మళ్ళీ ఈ దేశానికి రప్పిస్తాను, నేను నీకు చేసిన వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తాను, నిన్ను విడిచిపెట్టను అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని వాగ్దానాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఇది నా కొరకే దేవుడు ఇచ్చి ఉన్న వాగ్దానము అని, నన్ను ఆయన విడిచిపెట్టడని ఈరోజు నీవు అనుకున్నట్టయితే తప్పక ఆ దినము యాకోబును విడిచిపెట్టని దేవుడు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టడు. ప్రియ సహోదరుడా, అప్పుడు ఆ మాట విన్న యాకోబు అంటున్నాడు, వెంటనే ఆ కలలో నిద్రలేచి ఆ స్థలంలో మరి యెహోవా ఉన్నాడని, ఇది యెహోవా ఏర్పాటు చేసిన స్థలమని, మరి ఇంకా ఇక్కడ మరి దేవుణ్ణి ఆరాధించే స్థలమని అనుకుంటూ మరి అక్కడ ఆయన ఏదైతే తలకడగా పెట్టుకున్న రాయి ఉన్నదో ఆ రాయిని నిలబెట్టి దానిపైన, దాని కొనపైన నూనెను పోసి ఆ స్థలానికి ఒక పేరు పెట్టాడు. ఏమనంటే బేతేల్ అని పేరు పెట్టాడు. మరి అట్టి స్థలము దేవుని స్థలముగా ఆయన భావించి, మరి దేవుడు ఇక్కడ నాతో మాట్లాడి నన్ను సంరక్షిస్తాను, నన్ను కాపాడుతాను, నాకు తోడై ఉంటానని, మళ్ళీ ఈ దేశానికి నన్ను రప్పిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ దేవుడు నా దేవుడు, ఆనాడు అబ్రహాము ఇస్సాకులకు దేవుడైన దేవుడే నా దేవుడని ఆయన ఒప్పుకుంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు కూడా నీవు ఆ దేవుడే ఈ దేవుడని, నేను ఆరాధించేవాడు ఆనాడు అబ్రహాముకు దేవుడై ఉన్నాడు, ఇస్సాకు దేవుడై ఉన్నాడు, యాకోబుకు దేవుడై ఉన్నాడు అని నీవు కూడా నమ్మి ఆయన మాటకు విధేయత చూపిస్తే తప్పక ఆయన నిత్యము నిన్ను కాపాడతాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు. నాయన, అయా, నీవు వెళ్ళిన ప్రతి స్థలములో నేను కాపాడుతానని చెప్పిన దేవుడివి. మరి మేము వెళ్ళిన ప్రతి స్థలములో మమ్మల్ని సంరక్షిస్తానని చెప్తున్న దేవుడివి. అయా, మేము వెళ్ళిన ప్రతి స్థలములో మమ్మల్ని రక్షించి మమ్మల్ని విడవకుండా కాపాడుతానని వాగ్దానం చేశావు. ఆనాడు భక్తులకి ఏ విధంగా వాగ్దానం చేశావో ఈనాడు మమ్మల్ని కూడా అదే వాగ్దానంతో పిలుస్తున్నావు. గొప్ప దేవా, నీకు కృతజ్ఞతలు నాయన. ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్న వారును మాకును కూడా నీవు నిత్యము తోడయ్యుండి మమ్ము విడవక తండ్రి మమ్ము రక్షించేవాడిగా ఉన్నావని నమ్మి నీ యందు శ్రద్ధాభక్తులు కలిగి ఉండుటకు సహాయము చేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రాజు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.